ప్రభుత్వం ఉన్నారని కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నదిగా ఉంటూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అట్టి పాపం నుంచి విడిపించడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కల్వరిశిలో మరణానికి అప్పగించబడి మరి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజుడై లేచినటువంటి రక్షకుడిగా ప్రభువుగా దేవుడిగా ఉన్నాడు. కనుక ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభువా నేను పాపిని అని ఎవరైతే ఒప్పుకుంటారో అట్టి పాపాలు క్షమించి వారిని పరిశుద్ధులుగా చేస్తారు. ఈ దినాల్లో చూసినట్టయితే అనేక కుటుంబాల్లో నెమ్మది లేదు, అనేక కుటుంబాల్లో సంతోషం లేదు. కారణం వారి యొక్క పాప బలహీనతలు, వారి యొక్క ద్వేషము, వారి యొక్క కలహము ఆ రీతిగా కుటుంబాల్లో కలిగి ఉండి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. మనం ఉదయం లేచిన నుండి సాయంత్రం వరకు ఎన్నెన్నో వార్తలు వింటూ ఉన్నాం. భర్త భార్యను చంపండి, భార్య భర్తను చంపుతున్నారని, మరి తల్లిదండ్రులు పిల్లలను చంపుతున్నారని, మరి ఎన్నో చెడు వార్తలు వింటూ ఉన్నాం. కారణం అవన్నీ పాపం వల్లనే జరిగించబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మరి ద్వేషం వల్ల, కక్ష వల్ల జరిగించబడుతూ ఉన్నాయి. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నది, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు తిరిగిపోతువా, తిట్టుపోతువా, వ్యభిచారివా, దొంగవా, ఏ స్థితిలో ఉన్నా గాని యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రండి 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 అని. కనుక ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. ఇంకా ఎక్కువగా వీటి సత్యమైన మాటలు తెలుసుకున్న కోరిన ఎడ్ల మనకు సమీపంలో ఉన్నటువంటి గొట్లగట్టు గ్రామంలో సియోను ప్రార్థనా మందిరం కలదు. అక్కడ దైవ సేవకులు సహోదరులు కాసిరెడ్డి గారు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన, ఆ రీతిగా వార కూడికలు జరిగించబడుతూ ఉంటాయి. ఆ స్థలానికి రండి, దేవుని యొక్క మాటలు వినండి, ఆత్మీయ మేలులు పొందండి. మీ కుటుంబాల్లో సమాధానం, సంతోషం కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. ప్రేమ కనికరింగల మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి మీ స్తోత్రాలు. కొన్ని మాటలు ఈ గ్రామంలో మీ సత్య సువార్త మాటలు వినిపించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చెప్పబడినటువంటి మాటలు మీరు కట్టు ఫలింపు చేయండి. ఈ గ్రామాన్ని దర్శించండి, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, కుటుంబంలో ఉన్న ప్రతి మనుషుల్ని దర్శించండి. దయచేసి మా ప్రియ జీవాధిపతి ఎవరెవరు నశించి నరకానికి పోట ఇష్టం లేనటువంటి దేవుడుగా ఉంటుంది.